హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగుంట హస్బెండ్ 54 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆశ విచిత్రంగా చూస్తూ ఎర్రగా ఉన్న అభి ఫేస్ చూసి ఎక్కడో తేడా కొట్టి సిరి స్మైలింగ్ ఫేస్ చూసి అది ఫేక్ స్మైల్ అని క్యాచ్ చేసి ఏదో కిచిడీ జరుగుతుంది, అది కవర్ చేస్తుంది దీని అతి తెలివితో. తెలుసుకుంటే పోలా అనుకుని ఫైల్ తీసుకుని వెళ్ళింది. డోర్ లాక్ చేసి విసుగ్గా సిరిని సోఫాలోకి డాల్ని విసిరినట్లు విసిరాడు అభి. హావ్ అంటూ సోఫా ఎడ్జ్ తగిలి చేతిని రుద్దుకుంటూ చూసింది సిరి. పోట్లగిత్త కొమ్మడానికి రంకి వేస్తూ ఊపిరి శబ్దం ఎలా చేస్తుందో అలా చూశాడు అభి. తన ఫేస్ చూడగానే గుటకలు మింగుతూ, ఓరి దేవుడో, ఇదేంటి మరి ఎంత క్రోబ్రాలా బుసలు కొడుతున్నాడు, ఏదైనా అంటే చంపేస్తాడా అనుకుని మౌనవ్రతం పాటించింది సిరి. మాట్లాడవే అంటూ గర్జించాడు అభి. ఏం మాట్లాడను అభి అంటూ క్యూట్ బేబీలా ఫేస్ పెట్టి కనురెప్పలు రెపరెపలాడించింది సిరి. చంపేస్తా ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టావంటే అంటూ అరిచాడు అభి విసుగ్గా మొహం పెట్టుకుని. ఇప్పుడు ఏమైందని నీకు ఎంత ఫ్రస్ట్రేషన్ అని అడిగింది సిరి. ముందుకు వంగి సిరి బొగ్గలు ఫ్రెష్ చేసి, నీకు ప్రతిసారి నా పరువు తీయడం సరదా అయిపోయింది అంటూ కరిచాడు. అదే అండి అరిచాడు అభి. అలా నొక్కడంతో నొప్పితో కళ్ళలో నీళ్లు ఊరాయి సిరికి. కళ్ళల్లో నీళ్లు చూడగానే పట్టు తప్పించి జుట్టులోకి వేలు పెట్టుకుని లాక్కున్నాడు అభి. అలా చూసింది సిరి. చ, ఎప్పటికప్పుడు ఎదవం చేస్తున్నావు వాడి ముందు, అది నేనే తెలుసుకోలేకపోతున్నా అన్నాడు. ఎందుకు అభి ప్రతిసారి రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు అంది బాధగా సిరి. నా ఆలోచన రాంగ్ కాదు సిరి, నీ బిహేవియర్ రాంగ్. నేను బెగ్ చేశానా నాకు హెల్ప్ చేయమని చెప్పు, చేసిందంతా చేసి నేను రాంగ్ అంటున్నావు, నీకు బుద్ధి లేదు. సరే నీ మామ కూడా తెలీదా అంటూ నోరు జారాడు అభి. షడప్ అభి, జస్ట్ షడప్ అంటూ నన్ను పడతా, నా మామూలు అనే రైట్స్ నీకు లేవు అంటూ ఉరిమి చూసి, ఓ పరువు అని తగ్గించుకుంటున్నావు కదా, 3 టెండర్స్ పోగొట్టుకున్నావు, అప్పుడు ఏమైంది నీ పరువు చెప్పు, నేను బెగ్ చేశానని అంటున్నావు కదా, నువ్వు వేరు నేను వేరు అనుకోలేదు అంటూ బుసలు కొడుతూ చూస్తూ, అందుకే నా భర్త ఓడిపోకూడదని చేశాము, ఏ తప్ప నాకు ఆ హక్కు లేదా అంటూ అరిచి, ఎప్పుడూ నీ వేలో నుండి నువ్వు థింక్ చేస్తావు, ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకున్నావా, చేసుకోవు, ఎందుకంటే నీకు ఒళ్ళంత అహంకారమే, నేను నీ వెంటబడి ప్రేమించాను అనే గర్వం నువ్వు చెప్పినట్లు విన్నా, నీకు ఎక్కడ ఎప్పుడు నీదే కరెక్ట్. సారీ అభిరామ్ గారు, మీ పరువుకు భంగం కలిగించాను, క్షమించండి అని మీ కాళ్ళు పట్టుకుంటాన్ని వేడుకుంటున్నా అని వంగి కాళ్ళ మీద పడుతుంటే వెనక్కి బ్యాక్ స్టెప్ వేశాడు అభి. కారే కన్నీళ్ళు తుడుచుకుని, భార్యాభర్తలు సరిసాగమంటారు కానీ నువ్వు ఎప్పుడూ నువ్వే, నీ లైఫ్లో నువ్వు మాత్రమే ఉన్నావు, నాకు స్థానం లేదని నాకు ఈరోజు స్పష్టంగా తెలిసిపోయింది. నువ్వు నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేవని. యువర్ సెల్ఫిష్, ఐ హేట్ యు, రియలీ ఐ హేట్ యు అంటరిచి, నా ప్రేమ చావు పుట్టక లాంటిది కాదు అభిరామ్, సముద్రం అలల్లాంటిది, అది నిరంతరం పయనిస్తూనే, అలసట అనేది లేకుండా, విసుగు విరామం లేకుండా శ్రమిస్తూనే ఉంటాయి. ఒక పరువు విలువ లేని వాడి మాటలు కేర్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. చూడు ఇందులో తెలుస్తుంది నీ మనసు. తను నా భార్య, తనకు హక్కు ఉంది, చేసింది, నువ్వెవడు ఇలా మాట్లాడడానికి అని నువ్వంటే వాడంత ధైర్యంగా నోరిపుతాడా అని పులస కడిగినట్లు కడిగేసి కళ్ళు గట్టిగా తుడుచుకుని, నేను ఏడవడేంటి నాన్సెన్స్, నన్ను ఏడిపించే వాళ్ళకి ఈ కన్యలు ఒప్పదనం రోజు చూపించకపోతే నేను సిరివల్నే కాదు. సిరి కోపం చూసి నిర్ఘాంతపోయి అలాగే చూశాడు అభి. పరువంటే ఎవరితో మాట పడకపోవడం కదభి, అది నీకు తెలియక పరువు అంటూ ప్రాకులాడుతావు. ఒక మనిషి 10 మందికి నచ్చడు, అందులో కొంత రాజ్యపూజ్యం ఉంటే కొంత అవమానం ఉంటుంది, అలా అని చచ్చిపోతామా, అలా అనుకుంటే మనిషి అనేవాడే భూమి మీద ఉండడు, అది తెలుసుకో. ఒక వేస్ట్ ఫెలోకి ఇచ్చిన ఇంపార్టెంట్ నీ మనసు అనే వాళ్ళకి ఇవ్వలేకపోయావు. గుడ్, నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కాలేదు అని విసిరిగా వెళ్ళింది సిరి. ఆమె మాటలు తోటాల దాటి నుండి తేరుకుని చూసేలోపే డోర్ ఫోర్స్గా వేసి వెళ్ళిపోయింది సిరి. వెనకే వెళ్ళాడు అభి. అప్పటికే క్యాబ్ ఎక్కేసింది సిరి. తను ఎక్కడికి వెళ్తుందో తెలిసి మౌనంగా వెనక్కి వచ్చాడు అభి. ఇదంతా చూసిన ఆశ కళ్ళు బ్రైట్గా మారి, ఏదో పెద్ద రచ్చ అయింది కాబోలు, మనం యూజ్ చేసుకోవాలి గొడవను అనుకుంది. అభిని మాటలతో ఉతికి ఆరేసింది. దీన్నైతే టైడ్ తెచ్చి నానబెట్టి మరీ బండకేసి బాగుతుందని ఎరగక ఎక్కువగా కులుకుతుంది పాప. నేరుగా రవీంద్ర ఆఫీస్కి వచ్చింది సిరి. ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండటంతో రాగానే వాటర్ ఇచ్చాడు రవీంద్ర. తాగి సోఫాలో ముడుచుకుని కూర్చుంది సిరి. పక్కనే కూర్చుని దగ్గరకు తీసుకుని, గొడవపడ్డారా అని సౌమ్యంగా అడిగారు రవీంద్ర. ఆయన ఎదమీద హతుకుపోయి చిన్నగా వెక్కుతూ, అభి ఇంకెప్పటికీ నన్ను అర్థం చేసుకోవడం మాము అంది బేలగా చూస్తూ సిరి. అతనికి కొంచెం అభిమానం ఎక్కువ నాన్న, తన వైపు ఎవరైనా వేలెత్తి చెప్తే తట్టుకోలేడు, అది తన వీక్నెస్, అది శత్రువులకు ఆయుధంగా మారుతుందని గ్రహించలేకపోతున్నాడు అని అన్నారు రవీంద్ర. రాంగ్ డిసిషన్ తీసుకున్నాను మాము అన్నది సిరి. ఇప్పటి వరకు అంతగా ఫీల్ అవడం, ఎమోషనల్గా వీక్ అవడం చూడని రవీంద్రకు ఆ మాట రంపంలా గుండెని కోసేసింది. చచ్చ లేదురా,
నీ డిసిషన్ ఎప్పుడు రాంగ్ కాదు. నువ్వెప్పుడు అలాంటి థాట్స్ రానివ్వకు. భిన్న మనస్తత్వాలు కలిగిన వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఇలాంటి ఇష్యూస్ కామన్. నువ్వు దాని గురించి థింక్ చేయకు అన్నారు తల మీద కిస్ చేస్తూ రవీంద్ర. నో మాము, లైఫ్‌లో ఫస్ట్ టైమ్ భయమేస్తుంది. మాము అంటూ మరింతగా ఒదిగిపోయింది సిరి. రవీంద్ర పిడికిలి బిగించుకుంది కోపంతో. నా బంగారం నోటి నుండి వినకూడని మాట రప్పిస్తావురా కళ్యాణ్! నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అనుకున్నాడు కసిగా. అప్పటికే స్ట్రెస్ వల్ల హెడేక్ స్టార్ట్ అయ్యి ఫుల్‌గా ఫీవర్ వచ్చేసింది. వణుకుపోతూ మరింతగా మునగ తీసుకుపోయింది సిరి. సిరికి ఫీవర్ రాగానే రవీంద్రకి టెన్షన్ వచ్చేసింది. డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మన్నాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి బాగా ప్రెషర్ ఎక్కువ తీసుకుంది. అందుకే ఫీవర్ వచ్చిందన్నది. తల నిమురుతూ ఏదో వర్క్ టెన్షన్‌లో స్ట్రెస్ తీసుకుంది డాక్టర్ అన్నాడు రవీంద్ర. ఓకే అండి. కొంచెం ఏదైనా తినిపించి మెడిసిన్ వేయండి అని ఇచ్చి వెళ్ళింది డాక్టర్. వేడి వేడి సూప్ పట్టించి మెడిసిన్ వేసి ఇంటికి తీసుకెళ్ళాడు రవీంద్ర. మౌనంగా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది సిరి. హేమ ఏమైందండి బంగారం అలా ఉంది అని అడిగింది. తనకు భోజనం పెట్టు. తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం అని రూమ్‌కి వెళ్ళారు రవీంద్ర. హేమ భోజనం ప్లేట్ పుచ్చుకుని వెళ్ళింది సిరి రూమ్‌కి. బెడ్ ఎడ్జుకొని కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది సిరి. బంగారం అంటూ వచ్చింది. హా! అత్త అని సరిగ్గా కూర్చుంది సిరి. భోజనం కలుపుతూ ఆరాగా చూసింది సిరిని. బాగా పీక్కుపోయిన మొహంతో కళ్ళు వాచిపోయి ఉన్న తనని చూడగానే మనసు చివుక్కుమంది హేమకి. ముద్ద పెడుతుంటే వద్దత్తా తినాలని లేదన్న సిరి. తినకపోతే ఇంకా వీక్ అవుతావు అని నచ్చేపి తినిపించి పడుకో అని వెళ్ళింది హేమ. పడుకుని అభి ఆలోచనలో మునిగిపోయింది సిరి. ఆఫీస్‌లో నొసల మధ్య బటనవేలు పెట్టుకొని రుద్దుకుంటూ సిరి అన్న మాటలు చెవులో గింగురుమంటున్నాయి. నువ్వు సెల్ఫిష్ అభి. నువ్వు నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేవు అనే మాట వినగానే మనసులో కలుక్కుమంది. నేను సెల్ఫిష్‌నా సిరి? నన్నిదేనా అర్థం చేసుకున్నావు అనుకున్నాడు బాధగా అభి. టేబుల్ మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ హలో బాస్ అంటూ పళ్ళికిలించి విష్ చేసిన అంతరాత్మ. విసుగ్గా చూస్తూ నువ్వేంటి అని అడిగాడు అభి. అంటే నువ్వు బాధలో ఉన్నావు కదా! నువ్వలా ఉంటే లోపల నాకు ఉక్కబోత కలిగి ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చా అంటూ టేబుల్ మీద దరువేస్తూ లలలా అంటూ సాంగ్ ఎత్తుకుంది అంతరాత్మ. ఛీ! ఆపు. నువ్వు నీ శాఖలు పో అవతలకి అంటూ అరిచాడు అభి. ఓహ్! అభిబాబు కూల్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? నీ అతి నోటితోలే కదా ఇంతవరకు తెచ్చుకున్నావు అంటే ఎద్దేవా చేసింది అంతరాత్మ. పళ్ళు నూరాడు అభి. నోటం తప్ప పీకేదేమి లేదులే. నీ గోల ఆపి నోరు మూసుకుని మర్యాదగా పో. పోకపోతే సిరి మీద అరిచినట్లు అరుస్తావా అంటూ కార్నర్ లుక్ ఇస్తూ అరిస్తే అరువు నీ ఎనర్జీనే బొక్క నాదేం పోతుంది అంటూ కళ్ళెగరేసిన అంతరాత్మ. దేవుడు అంటూ తల బాదుకున్నాడు అభి. చాలే బాదుకుంది. నేను టకటక కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తా కడిగేస్తా. నువ్వు ఆన్సర్ ఇచ్చావంటే నేను పోతా అన్నది ఆత్మగారు ఆరాంగా కాళ్ళు చాపుకొని కూర్చుని. చెప్పకపోతే యాటిట్యూడ్ లుక్‌తో అడిగాడు అభి. భుజాలు ఎగరేసి చెప్పకపోతే నో ప్రాబ్లమ్. తర్వాత నీకు డైవర్స్ నోటీసు అంతే నా సిరి బేబీ నుండి. ఏయ్! చంపేస్తా అంటూ అరిచాడు అభి. ఎవరిని? నన్నా? సిరి పాపనా? నిన్నే. హహ! అభి నీకు సత్యం బోధపడలేదు. నన్ను చంపితే తమరు ఏమవుతారో అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చింది అంతరాత్మ. అబ్బా! అంటూ తల పట్టుకుని అడుగు చావు అంటూ కసిరాడు అభి. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు సిరిని నిజంగానే లవ్ చేసావా? అభి ప్రాణం కంటే. అంతరాత్మ సెకండ్ మరి అంత ప్రాణంలా ప్రేమించిన వాడివి సిరిని ఎంతవరకు అర్థం చేసుకున్నావు? అభి అదే నన్ను అర్థం చేసుకోలేదు. అబ్బచ్చా! ఇదే మరి కొవ్వు అండ్ బలుపు అంటే. బాబు నువ్వెప్పుడు తన్ని అర్థం చేసుకోలేదు. అప్పుడు కాలేజీలో ఇప్పుడు టెండర్ మ్యాటర్‌లో. అభి మౌనం. మౌనం అన్నింటికి మందు కాదు. ఆన్సర్ ఇవ్వు. అభి అప్పుడంటే ఏదో కోపంలో చేసావు. మరిప్పుడేం చేసావు? సిరి అన్నాటికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. ఎందుకంటే అందులో సిరి ప్రేమ కనిపిస్తే మగాడివి అనే అహం కనిపించింది కదా! అంటూ సాగదీసి నవ్వింది అంతరాత్మ. అహం అనగానే ఉలిక్కిపడ్డాడు అభిరామ్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.